నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం ప్రగతి భవన్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ప్రజాభవన్ దగ్గర ప్రజాభవన్ అనే కార్యక్రమం పెట్టి ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలు చేపడుతున్నారని చెప్పేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇదే క్రమంలో మనతో పాటు ఇక్కడ ఈరోజు మంగళవారం రోజు చాలా మంది జనాలు కూడా వచ్చారు. సో ఇక్కడ కొంతమందిని కలిసారు. ఎందుకంటే దగ్గర 100 మంది దాకా ఉన్నారు. ఏదైతే బేగంపేట నియర్ బై ఉన్న కొన్ని బస్తీ పేదవాళ్ళకి వాళ్ళకి సంబంధించిన భూములు వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లులు కానీ అవి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ వాళ్ళ బినామీలు భూ కబ్జా చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అయితే మనతో అంటున్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసు. అంకుల్ నమస్తే. నమస్తే సార్. పేరు? నా పేరు మల్లేషు. ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకు ప్రాబ్లం ఏంటంటే దాన నాగేందర్ అనే వ్యక్తి మాకు కొద్దిగా ఖాళీ ల్యాండ్ ఉంది మా బస్తీ కానుకొని. ఆ ల్యాండ్ ఆయన అసలుగా కబ్జా చేసింది ఆయన కాదు. అది ఎప్పటి సందో మేము ఇక్కడ ఉన్నాం. మొన్న వచ్చిండు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. దాన్ని కొనుక్కున్నా అని చెప్పి డాక్యుమెంట్ అంతా మార్చేసి ఇదంతా నేను కొనుక్కున్న 5 ఎకరాల 13 గుంటలు అని మమ్మల్ని టార్చర్ పెట్టిండు. అట్లా ఎట్లా అవుతుంది? నువ్వు మొన్నొచ్చి ఇప్పుడు ఎట్లా మమ్మల్ని బెదిరిస్తామంటే మేము ఏం చేస్తారా బాయ్ అంటే మేము కోర్టుకి వెళ్ళాం, పోలీస్ కంప్లైంట్ చేసినాం, కోర్టుకి వెళ్ళాం, కోర్టు కుడకంగా వెళ్ళాం. కోర్టుకి వెళ్తే ఉడకంగా 2 సార్లు అతను కేసు కొట్టేసింది. కేసు నీది కరెక్ట్ కాదా ఇంట్లో వినుకోవడం, నీది కాలు జాగా వరకే నువ్వు ఉండాలి, అంతకెక్కువ నువ్వు ఇలా వినికి రావద్దని కోర్టు కుడకంగా చెప్పినాక కుడకంగా ఇంటలేడు. వినకపోతే మళ్ళీ ఏం చేసినా మేము మళ్ళీ కేసు వేయడం జరిగింది. 2 సార్లు రిపీట్ అయింది ఆల్రెడీ. అయినా ఇప్పుడు ఏమంటాడు స్థానికంగా మిమ్మల్ని చంపైనా మేము తీసుకుంటాం రా బాయ్, ఇది చంపైనా మేము తీసుకుంటామని ఎప్పుడో 10 మందిని రవిడీలను అక్కడ పెట్టిండు స్థానికంగా. పెట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆ రవిడీలు ఎప్పుడు తాగడం తినడం, మా ఇంట్లో లేడీస్ ఉంటారు కదా వాళ్ళని బెదిరించుకోం చిడాయించుకోం, వాళ్ళ ఇష్టం ఎట్లా ఉంటే అట్లా చేస్తుండ్రు. పోలీసులు 2-3 సార్లు కంప్లైంట్ చేసినాం, ఎవరు మాకు రెస్పాన్స్ కాలే. ఈ గవర్నమెంట్ రాకతోలిగా ఎవ్వరు రెస్పాన్స్ కాలే. ఎప్పటి నుండి ఉంటున్నారు అక్కడ? మేము ఒక 20 years నుంచి ఉన్నాం, 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. అన్నీ ఉన్నాయి మాకు, కొనుక్కున్నవే. అందరు కష్టం చేసి ఆడ కోటీశ్వర్లు ఎవరు లేరు, అంత కష్టం చేసి రూపాయి కూడా పెట్టి కొనుక్కున్నవే. ఊకైతే ఎవరు తీసుకోలేదు. ఒక గదం పోయి ఉడకంగా ఎవరు ఊకే తీసుకున్నది లేదు. ఆడ కబ్జా జోలే లేదు. అన్ని పైసలు పెట్టి కొనుక్కున్నాం. కొనుక్కొని కనీసం భార్య పెళ్ళ మీద పుచ్చలదారు లేకుండా కొనుక్కున్నాయి. ఆ పరిస్థితిలో మమ్మల్ని ఇప్పుడు ఇంత కష్టపెడుతున్నారు వాళ్ళు. ఇచ్చాము లోకల్లో, ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చాము ఆల్రెడీ. ఇస్తే సరే ఏం చేస్తాడో ఇంకా సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేయాలని మేము కోరేది అంతే. మీ భూములు కబ్జా అయిపోయినట్ట ఎట్లా? మరి కబ్జా కాలే, భయపెడుతుండ్రు. ఆల్రెడీ 2-3 ఇండ్లు కూలగొట్టిండ్రు. వాళ్ళు ఆ కూలగొట్టేటప్పుడు మేమంతా ఉండి ఆ ఇంటి పిల్లలు కూలగొట్టొద్దని జేసీబీ పోయి ఆడ కూర్చుంటే ఉడకంగా జేసీబీ నుంచి ఎత్తేసారు. జేసీబీలోకి వెళ్ళి ఎమ్మెల్యే హోదాలో ఉండి ఎంత డబ్బులు కూడా మీ భూముల మీద పడుతున్నారు. ఎత్తేసిండ్రు. పిల్లలకి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో బాగా చేసుకున్నాం అంతే. ఎవరు చెప్పుకున్నా మాకు న్యాయం జరుగుతలేదు ఎక్కడ. ఇంకోతో మాట్లాడదాం రండి నాతో పాటు. అమ్మా చెప్పండి అమ్మా, ఏంది మీ ప్రాబ్లం ఏంది? ఎక్కడ మా బస్తీకి వచ్చి కనబడాలయ్యా, కనబడి బస్తీలో రవిడీలో లేవగొడితేనే మంచుకుంటది. మరి లేవగొట్టకుంటే మాకు అక్కడ ప్రాబ్లం ఏమైతుంది? రవిడీలో పెట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు మేము ఉండబట్టి 25 ఏళ్ళు అయిపోయాయి. మాకు కరెంటు బిల్లు ఉన్నది, నల్ల బిల్లు ఉన్నది, డైలీస్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏం ప్రాబ్లం లేదు. ఇక రవిడీలు ఇప్పుడు చేసేది ఎవరు? ధననాయందర్ ఎమ్మెల్యే కూడా కాదు, ధననాయందర్. అది మరి పద్ధతేనా? మమ్మల్ని ఎడగొడతాడా? మేము కష్టం చేసుకొని పోతాం, మొండలో గంపకూలు చేస్తా నేను. మరి తెలంగాణకు వద్దాక బెదిరించి మేము ఏం లేకుండా మేము కబ్జా చేసుకోలేదు కదా. మేము కష్టం చేసి అయ్యో ఉండాలి, ఇంత ఉండేటందుకు చోటు ఉండాలని మేము సంపాదించుకున్నాం. ఈ సంపాదించింది గుంజుకున్న తందుకు ఆయనకు న్యాయం అవుతుందా? సో చూసుకోవచ్చు, ఇందాక ఎమ్మెల్యే అనుచరులు కూడా వచ్చి ఇక్కడ బెదిరియడానికి జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవడానికి రావచ్చారు. పోయిండు దాదా ఇట్రా రండి ఆంటీ. గంటన్నర సేపు అయితే మేము వచ్చి మీడియా వాళ్ళకి అందరూ అడుగుతుంటే మా బాధ మేము చెప్తున్నాం. నారాయణ మనిషిని పంపించి ఇక్కడ అంతా వీడియో తీసుకొని వెళ్తుండ్రు. ఇప్పుడు ఇట్లాంటి చాలా అక్రమాలు చాలా మా ఇంటి దగ్గర అయితే చాలా దౌర్జన్యంగా చేస్తారు. పొద్దున్నాక తెలంగాణ వచ్చి వీడియోలు తీయడం, రౌడీలుగా తిరగడము. అసలు తెలంగాణ నిద్ర కూడా పోతుంది తెలుసా? సహాయం చేయాలన్న దండం పెడతాం. మేము 2 ఏళ్ల నుండి మస్తు కష్టపడుతున్నాం. మాకు మస్తు బాధ ఉన్నది. మాకు
చేసిరు. దయచేసి మా ఇల్లు మాకు కాపాడాలి.